వెల్కమ్ టు మై ఛానల్ కోకనాడ కలర్స్. మాది కాకినాడ అండి. కాకినాడ పక్కన ఉప్పాడ చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. ఉప్పాడ సారీస్ అంటే మీ అందరికీ తెలిసింది, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు ఉప్పాడ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఉప్పాడ శారీస్ని ఫస్ట్లో జామ్దాని ఉప్పాడ సిల్క్ శారీస్ అని పిలిచేవారటండి. జామ్దాని అంటే శారీకి వర్క్ ఇటువైపు చూసినా అటువైపు చూసినా ఒకేలాగా ఉంటుంది, సేమ్. ఆ వర్క్ అనేది నేతలో కంటిన్యూ అయిపోతూ ఉంటుందటండి. కానీ రాను రాను ఏమైందంటే ఈ చేనేత కార్మికులకి వాళ్ళకి మద్దతు ధర దొరకక ఏంటో కానీ జామ్దాని శారీస్ నేయడం అనేది తగ్గిపోయింది బాగా. ఇదివరకు ఒక 15 years బ్యాక్ చూసుకుంటే 6 to 7 షాప్సే ఉండేవటండి ఉప్పాడలో. ఇప్పుడు అవి వచ్చేసి 300 నుంచి 350 షాప్స్ వరకు డెవలప్ అయిపోయినవి. ఒక రోజుకి అక్కడ 500 శారీస్ వరకు నేస్తారటండి. ఒక శారీ నేయడానికి 20 days నుంచి 50 days వరకు పడుతుందట. ఇవి శారీస్ ఒక 1000 నుంచి 2 lakhs వరకు ఉంటుందండి ప్రైస్. మనం వింటూ ఉంటాం, పొలిటీషియన్స్ కానీ ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఉప్పాడ వెళ్ళి శారీస్ పర్చేజ్ చేయడం అనేది మనం చాలాసార్లు వింటూ ఉంటాము. ఇది ఉప్పాడ శారీస్ వీళ్ళది నేషనల్ వైడ్గా కూడా రికగ్నైజ్డ్ అయిందటండి. ఇది నేను ఒక 10 years నుంచి ఉప్పాడ శారీసే వాడుతుంటాను. వన్స్ ఈ శారీస్కి మనం అలవాటు పడ్డామంటే ఎప్పుడు ఇవే శారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది, పట్టు కూడా చాలా షైనీగా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకున్నా పెద్ద ఏజ్ వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటాయి, చాలా లైట్ వెయిట్ వస్తాయండి ఇవి శారీస్. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని ఉప్పాడ శారీస్ మీకు చూపిస్తానండి. నేను అంటే కలెక్షన్ బాగున్నప్పుడే తీసుకుని పక్కన పెట్టుకుని అయినా అకేషన్ వచ్చినప్పుడు కుట్టించుకుంటూ ఉంటాను. ఈ మధ్యన ఇంకా ఈ కోవిడ్ వల్ల ఏ అకేషన్స్, ఫంక్షన్స్, మ్యారేజెస్ ఏమీ లేవండి. అందుకని తీసుకున్న శారీస్ అన్నీ కూడా స్టిచ్ చేయించుకోలేదు, అలాగే ఉండిపోయినవి. సో దాంట్లో ఫస్ట్ ఈ శారీ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి శారీ గ్రీన్ అండి, నాచ్ గ్రీన్. నాచ్ గ్రీన్కి పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడండి. ఇది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి. బాక్సుల కింద వచ్చింది. ఒక బాక్స్లో వచ్చేసి ఏనుగు సింబల్ వచ్చింది, ఒక బాక్స్లో తబలా సింబల్, ఒక బాక్స్ వచ్చేసి చిన్న ఫ్లవర్ వచ్చేసి చెక్స్ ఇచ్చాడు. కింద వచ్చేసి చాలా పెద్ద బార్డర్ ఇచ్చాడు, పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చాడండి. కింద బార్డర్లో గుర్రాలని నేర్చారు. అంటే ఏనుగులు ఇలాంటివి ఎప్పుడు చూస్తూ ఉంటాం, కానీ గుర్రాలు అనేది చాలా రేర్గా చూస్తూ ఉన్నాను. నేనైతే ఇప్పటివరకు చూడలేదండి ఈ నేత. చూడడానికి చాలా అఫీషియల్గా ఉంది శారీ. ఆల్ ఓవర్ వచ్చిందండి, శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైనే వచ్చింది. ఇది పళ్ళు వచ్చేసి పింక్ వచ్చిందండి. పళ్ళు పింక్ ఇచ్చాడు, అలాగే బ్లౌజ్ కూడా ప్లెయిన్ పింక్ ఇచ్చాడు. కింద వచ్చేసి బ్లౌజ్కి బిగ్ బార్డర్ ఇచ్చాడండి, పైనేమో చిన్న స్మాల్ బార్డర్ ఇచ్చాడు ఈ శారీకి. ఈ శారీ నాకు చాలా చాలా నచ్చిందండి. చాలా కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ. ఈ శారీ నేను తీసుకున్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 10,000 రూపీస్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇంకొక శారీ వచ్చేసి బ్లూ కలర్ స్కై బ్లూ శారీ. ఇది కింద ఈ స్కై బ్లూ శారీకి కింద కంచి బార్డర్ ఇచ్చాడండి. ఇది కూడా ఆల్ ఓవరే శారీ అంతా. చిన్న బూటా ఇచ్చాడు. శారీ అంతా కూడా హంస డిజైన్తో బూటా వచ్చిందండి. శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది. పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చాడు. పళ్ళు వచ్చేసి ఈ శారీకి నావీ బ్లూ పళ్ళు ఇచ్చాడండి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లూ ఇచ్చాడు. ఇది కూడా అంతే, కింద పెద్ద బార్డర్ వచ్చిందండి, పైనము చిన్న బార్డర్ వచ్చింది. మనకి ఎలా నచ్చితే అలా పెద్ద బార్డర్ కావాలంటే పెద్ద బార్డర్, చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందండి. ఈ
ఈ శారీ కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది శారీ. చాలా నీట్గా లైట్ కలర్ అండి, నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. ఈ శారీ కూడా నేను తీసుకున్నప్పుడు 10,000 రూపీస్ అండి శారీ. కానీ ఇది మామూలుగా రియల్గా చూస్తే 10,000 రూపీస్ శారీలా లేదండి, చాలా కాస్ట్లీ లుక్ కనిపిస్తుంది శారీ. ఇంకొక శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండి. ఇది కూడా ఆరెంజ్ కలర్ పింక్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ. ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ అండి, మొత్తం చిన్న చెక్స్ వచ్చింది. శారీ అంతా కూడా చాలా చిన్న చిన్న చెక్స్ వచ్చింది, మధ్యలో హంసలు వచ్చాయి, కింద వచ్చేసి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఈ పెద్ద బార్డర్లో కూడా నెమళ్ళు వచ్చాయండి, పైన వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది. దీనికి పళ్ళు కూడా పింక్ ఇచ్చాడు, పింక్ ఆల్ ఓవర్ పళ్ళు ఇచ్చాడు. బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చాడు, ప్లెయిన్ పింక్ ఇచ్చాడు. ఈ బ్లౌజ్ వర్క్ చేయించుకుని కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి, చాలా అఫీషియల్గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. ఎవరైనా మ్యారేజెస్లో పెళ్లి కూతురికి ఏదో ఒక అకేషన్లోకి శారీ ఉపయోగపడుతుంది, అంత నీట్గా ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా 10,000 రూపీస్ అండి. ఇది కూడా గ్రీన్ శారీ అండి. గ్రీన్ శారీకి ఈ జెరీ బార్డర్ లాగా అది ఏమీ రాలేదు, కొంచెం లైట్ గ్రీన్ బార్డర్, పెద్ద బార్డర్ ఇచ్చాడు. ఇచ్చి బార్డర్లో బ్లూ కలర్ ఫ్లవర్ ఒకటి, మెరూన్ కలర్ ఫ్లవర్ ఒకటి ఇచ్చాడు. ఇచ్చి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి. పైన వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్, గోల్డ్ బార్డర్, చిన్న కడ్డీ బార్డర్ ఒకటి ఇచ్చాడు. ఇది పళ్ళు వచ్చేసి ఆరెంజ్ కలర్, మస్టర్డ్ కలర్ పళ్ళు ఇచ్చాడు. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ మస్టర్డ్ కలర్ ఇచ్చాడు, ప్లెయిన్ ఇచ్చేసాడండి బ్లౌజ్. ఇంకా అంచు అది ఏమి ఇవ్వలేదు, చిన్న కడ్డీ అంచు ఇచ్చాడు అంతే, ఉట్టి ప్లెయిన్ ఇచ్చాడు దీనికి. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి ఇది. ఈ శారీ నేను కొనేటప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 7,500 అండి. ఇంకొక శారీ, ఇది ఆరెంజ్ కలర్ శారీ అండి. ఆరెంజ్ కలర్ శారీ, ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చింది. చిన్న గోల్డ్ లైన్స్ లా వచ్చేసి బ్లూ కలర్ లీవ్స్ వచ్చాయండి శారీ అంతా కూడా. కింద పెద్ద నెమల్లో వచ్చాయి. బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చాడు, పైన కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చాడు. ఇది కూడా శారీ చాలా మొత్తం అంతా ఆల్ ఓవర్ వచ్చిందండి. పళ్ళు వచ్చేసి బ్లూ ఇచ్చాడు, బ్లూ మీద చిన్న చిన్న అంశాలు వచ్చిందండి. పళ్ళు అంతా కూడా చిన్న చిన్న అంశాలు వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడండి, చిన్న బార్డర్ ఇచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు ఈ శారీకి. ఇది కొంచెం ఉన్న శారీస్ అన్నిటిలో కొంచెం ఈ శారీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉందండి, అంటే లైట్ వెయిట్లా లేదు, కొంచెం వెయిట్ ఉందండి ఈ శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు ఇది కూడా 10,000 రూపీస్ అండి. ఇంకొక శారీ టిష్యూ అండి, ఉప్పాడలో టిష్యూ. ఇది ఆల్ ఓవర్ అండి, మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ టిష్యూ వచ్చింది. చిన్న బార్డర్ ఇచ్చాడండి, పింక్ది చిన్న బార్డర్ ఇచ్చాడు. ఇది అబ్జర్వ్ చేస్తే కానీ పెద్దగా తెలియట్లేదు. పళ్ళు వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ వచ్చేసింది, పెద్ద చిన్న డిజైన్ వేరియేషన్ అంతే. పళ్ళు
దీనికి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చాడండి. ఇది నైట్ టైం కట్టుకుంటే చాలా అఫీషియల్గా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఈ శారీ అంతా. దీని కాస్ట్ నేను తీసుకునేప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 15,000 అండి. ఇది ఇంకొక శారీ వచ్చేసి ఎల్లో శారీ. ఇది కూడా మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి. క్రాస్ లైన్స్ వచ్చింది. ఒక లైన్ వచ్చేసి గ్రీన్ థ్రెడ్, ఒక లైన్ వచ్చేసి గోల్డ్ కలర్, ఒక లైన్ ఏమో మెరూన్, ఒకటేమో లైట్ కలర్ లైట్ గ్రీన్లో వచ్చిందండి. ఇంకొక లైన్ వచ్చేసి బాగా లైట్ క్రీమ్ కలర్ టైప్లో వచ్చింది. బార్డర్ వచ్చేసి చిన్న కడ్డీ బార్డర్స్ ఇచ్చాడు, పైన కింద కూడా చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చాడు. శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి. ఇది పళ్ళు కూడా రన్నింగ్ ఇచ్చేసి చిన్నది వేరియేషన్ అంతే అండి. పళ్ళుకి శారీకి చిన్న మధ్యలో ఇలా చిన్న లైన్స్ ఇచ్చాడు అంతే, అదే వేరియేషన్ అండి. దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఎల్లో కలర్ బ్లౌజే ఇచ్చేసాడు. ఇస్తే అది నాకు నచ్చక నేను గ్రీన్ కలర్ బ్లౌజ్ మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నాను, వర్క్ చేయించుకుని. దీనికి గ్రీన్ కానీ మెరూన్ కానీ ఏదైనా సరే బాగుంటుందండి. ఇలా స్టిచ్ చేయించుకున్నాను నేను. ఈ శారీ కాస్ట్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు ఇది 9,000 రూపీస్ అండి. ఇది శారీస్ ఎక్కువ రోజులు మెయింటైన్ అవ్వాలంటే మనం అస్తమాను డ్రై వాష్కి ఇవ్వద్దండి. ఏదైనా మరకపాడి కొంచెం పాడవుతేనే అప్పుడు డ్రై వాష్ చేయించుకోండి. లేదంటే ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళి వచ్చేసాక కొంచెం నీడన ఆరవేసేసి ఐరన్ చేయించేసుకుంటే చాలా కాలం కూడా మనకి ఫినిషింగ్ అనేది పోదు, చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. నా శారీస్ కలెక్షన్ కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ శారీస్ ఎక్కడ కొంటున్నానో అతని నెంబరు మీకు డిస్క్రిప్షన్లో కింద మెన్షన్ చేస్తానండి. మళ్ళీ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.